వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా ఎన్నికల సర్వే ప్రత్యేకంగా మన సువర్ణ మీడియా తరపున నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడైతే సత్యవేడు నియోజకవర్గానికి మనం ఇచ్చేసాను. అందులో భాగంగానే వరదయ్యపాలెం అనేటువంటి మండలంలో ఇక్కడ ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయన చంద్రబాబు నాయుడు ఆయనే కావాలి, అంతే. ఆయన కావాలని కోరుకుంటున్నాం, ఆయనే కావాలి. అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? ఆయన చెప్పాలి. మీ అభిప్రాయం నాకు తెలియదు. ఎవరు సీఎం వస్తే బాగుంటుంది? ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయం టీడీపీ ఇస్తే బాగుంటుంది రావాలనుకుంటున్నాను. ఎందుకంటే సార్ అదంతే మా అభిప్రాయం. అది ఇంకేమన్నా చెప్పగలరా? చెప్పలేము, ఏమని చెప్తాం. చెడు అయినా చెప్పలేం కదా. నాకైతే మంచి చేయలేదు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల నేను చెప్తున్నా టీడీపీ రావాలి. వస్తున్నాయి, మీ అభిప్రాయం ఏందాక ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? ఎవరు మంచి చేస్తే వాళ్ళే బాగుంటారు. ప్రజలకు మంచి చేసిన ఎట్లా తెలుస్తుంది మనకి ఎవరు మంచి చేస్తారని? ఎలా తెలుస్తుంది సార్? అంటే మంచి చేయడం అంటే ఏంటి? ఎవరన్నా చంద్రబాబు నాయుడు కావాలంటారా, జగన్మోహన్ రెడ్డి అంటారా? ఎవరు మనకు బాగా చూస్తే వాళ్ళనే చేస్తారు ముఖ్యమంత్రి, ప్రజల్ని. రాష్ట్రంలో ఎలక్షన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ఆంధ్రాకి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? ఎవరిని చెప్పలేము, అది చెప్తే ఎందుకు అంత చెప్పలేము. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఎవరు చెప్పినా మనకి ఇబ్బందులు వస్తాయో అట్లా మరి మేము అయితే చెప్పలేము. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జనసేన, ఎప్పుడూ జనసేన అంతే. ఫ్యాను అంతే. ఎందుకంటే దానికి ఏం రీజన్ ఏం లేదు, జనసేన వస్తే బాగుంటుంది. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? నా అభిప్రాయమా, ఎవరు బాగా చేస్తారో, పేదలకి ఎవరు హెల్ప్ చేస్తారో వాళ్ళే బాగుండాలి. ఒక పేదలకి ఎవరు సహాయం చేస్తారో, హెల్ప్ చేస్తారో ఆర్థికంగా, వాళ్ళే సీఎం అవ్వాలి. ఎవరైతే చేయగలరు అంటారు? అది ఎవరు చేయగలరు నేను చెప్పకూడదు, అది పార్టీ ఫీలింగ్గా నేను చెప్పకూడదు. ఎవరు బాగా చేయగలుగుతారో వాళ్ళే సీఎం అవ్వాలి. అంటే జనాలు చూసే వాళ్ళకి కూడా తెలియాలి కదా పలానోళ్ళు అయితే బాగుంటుందని. అది నేను చెప్పకూడదు, అది జనరల్గా నేను చెప్పకూడదు, పార్టీ ఇదిగా నేను చెప్పకూడదు. ఎవరు బాగా చేస్తారో వాళ్ళకే. రైట్, మీ అభిప్రాయం? నేను కొత్త ఈయన వాంటరా అంగడి వాడు మనకు తెలుసు. అంగడి వాళ్ళతో పని లేదు, మీ అభిప్రాయం? మీరు ఎవరి గురించి వచ్చారో? మేము ఎవరి గురించి రాలా, మేము ప్రజా అభిప్రాయం. చెప్పి కదా, మీరు ఎవరి గురించి వచ్చారో? మీరు ఏ పార్టీ? పార్టీ కోసం కాదు మేము వచ్చింది, ప్రజా అభిప్రాయం అని చెప్తా ఉన్నా మీకు. ప్రజల యొక్క అభిప్రాయం. ఎవరు వచ్చినా మంచిదేనా? ఏం కావాలి ఇప్పుడు? మీ అభిప్రాయం కోసం వచ్చాం, మీతో మేము ఆర్గ్యుమెంట్ చేయని రాలేదు సార్. కాకపోతే మీ అభిప్రాయం తెలుసు. సార్ ఉండే కుర్చీలో కూర్చోకుంటా కానీ మంగళసభ తినుకుంటాం. ఏముంది, ఎవరైనా ఇబ్బంది ఏం లేదు. మేమంతా ఆయన పెట్టండి కావాలంటే, ఎందుకంటే నేను ఓపెన్ అడిగేస్తా, వెనక ముందు లేదు. నాకైతే వెనక ముందు ఏం లేదు, మాటతో మాడుకోండి. నాలో మాట అది. ఎవరైనా పర్వాలేదు సార్, వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా పర్వాలే. ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది అక్క? మళ్ళీ తెలుసా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తే మాకు తెలియదు. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? తమిళనాడు వస్తున్నాయి, మనకి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మాకు బాగుంటుంది. ఎందుకనక్క? మాకు చంద్రబాబు నాయుడు కావాల. జగన్ ఉన్నారు, దాని ఉండేదాన్ని అంతా దోసుకునేదాన్ని కూర్చున్నాడు. మాకు చంద్రబాబు నాయుడే రావాలా పక్క. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఒకసారి ఛాన్స్ చేయమన్నాడు, దానివల్ల వస్తే బాగుంటుంది, పేదవాళ్ళకి మంచి జరుగుతుంది. వస్తున్నాయి, ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది అంటావా? అదే ఉంది, మీ అభిప్రాయం చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అంటే ఎవరు వచ్చినా పర్వాలేదు.
ఏదన్నా మీకు ఏమైనా అభిప్రాయం ఉందా సార్ ఏదన్నా వస్తే బాగుంటుందని? దేశంలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది మళ్ళీ? అటు మాకైతే తెలియదు. జగన్ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎవరో తెలియదు. ఎవరు వస్తే బాగుంటుందంట ఇద్దరులా? ఇద్దరు 10 మంది అనుకుంటా కదా.